గోదావరికి వరద ఉధృతి పెరగడంతో లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరుతోంది. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లో నడుములోతు నీరు చేరడంతో బోట్ల సహాయంతో బాధిత ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని గురజాపులంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికీడుస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం గురజాపులంకకైతే వెళ్తున్నాం. చూడొచ్చు, ఏదైతే 10 అడుగులు 15 అడుగులు పైన లోతు ఉంది. ఇదైతే ఈ లంక గ్రామానికి వెళ్ళాలంటే పూర్తిగా పడవ తప్ప వేరే చూడొచ్చు. మనంతా కూడా గోదావరి లంక అంతా కూడా ఒకటి ఏకమైనట్లుగా పూర్తిగా విజువల్స్ లో కనిపిస్తుంది. బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. మనం గోదావరి లంక గ్రామం అయిన గురజాపులంక వద్దకు అయితే మనం వెళ్తున్నాం. చూడొచ్చు, గోదావరి అటుపక్కన ప్రవహిస్తుంది, కానీ ఇటుపక్కన కూడా గండి పట్టడంతో పూర్తిగా ఇదంతా కూడా గోదావరి లాగే క్లియర్ గా కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. గురజాపులంక వద్ద అయితే చూడొచ్చు, పూర్తిగా అయితే ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి కూడా పూర్తిగా 15 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో అధికారులు పూర్తిగా ఇక్కడ గండిపడిన నేపథ్యంలో అయితే గురజాపులంక గ్రామం వద్ద అయితే పూర్తిగా ఈ లంక గ్రామం అంతా కూడా పూర్తిగా నీటమట్టం అయిందని చెప్పుకోవాలి. పూర్తిగా చూడొచ్చు, అక్కడ ఏదైతే ఊరు గ్రామం మొత్తం కూడా అటుపక్క ఇటుపక్క కూడా గోదావరి అలమేయడంతో పూర్తిగా అయితే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పడవ మీద గురజాపులంకకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ. ఈ నేపథ్యంలోనే గురజాపులంకకి వెళ్ళి లోపల గ్రామం ఏ విధంగా చిక్కుపోయిందనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్స్క్లూజివ్ విజువల్స్ ద్వారా. చూడొచ్చు, పూర్తిగా అయితే 10 అడుగుల పైన నీటి మట్టం ఇక్కడ నీటి మట్టం కనిపిస్తుంది. ఇదంతా కూడా గురజాపులంక గ్రామం ఇదంతా కూడా చూడొచ్చు, పూర్తిగా ఇదంతా కూడా నీట మునిగిపోయింది. అటుపక్కన గోదావరి ఇటుపక్కన గోదావరి అన్నట్లుగానే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయినాయి గురజాపులంక వద్ద అని చెప్పుకోవచ్చు. పూర్తిగా చూడొచ్చు, గ్రామంలోకి వెళ్ళి అక్కడ కూడా చూపించే ప్రయత్నం మీ అందరికీ చేస్తాను. ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు, మనంతా కూడా క్లియర్గా ఏదైతే పడవలు తప్ప రహదారి అనేది కూడా పూర్తిగా నీటిమయం అయిపోయిన పరిస్థితులు అయితే గురజాపులంక వద్ద కనిపిస్తున్నాయి. వరద ప్రవాహం ఇళ్లలోకి చేరుతోంది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బాధిత ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు. గురజాపులంక గ్రామస్తులు బయటకు వెళ్లాలంటే 2 కిలోమీటర్ల మేర పడవ ప్రయాణం చేయాల్సిందే. మరోవైపు ఏలేరు నుంచి 16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో వరద ఉధృతి మరింత పెరుగుతోంది. నియోజకవర్గం గురజాపులంకలో అయితే చూడొచ్చు, పరిస్థితి అంత ఉధృతంగా ఓ పక్క గోదావరి ప్రవహిస్తోంది. ఇదే గోదావరి ఊరికి అటుపక్కన కూడా ప్రవహిస్తోంది. పూర్తిగా అయితే ఊరితోటి రోడ్డు సంబంధాలన్నీ కూడా తెగిపోయినాయి. ఇప్పటికే ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, 15 లక్షల క్యూసెక్లు నీరు ఏదైతే దిగువ విడుదల చేస్తున్నారో ధవళేశ్వరం నుంచి, ఆ నీరంతా కూడా ఇక్కడికి వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయిలో అయితే నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ లంక గ్రామ వాసి ప్రజలందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి బాబు. సుబ్బారావు గారు, ఎప్పుడు వరద వస్తుందా మీకు ఇలాగే ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం ఉండే జూలై నెల కాడి నుంచి మొదలు జూలై కాడి నుంచి ప్రారంభం అవుతుంది. 3 నెలలు. ఈ మొన్న సంవత్సరం మాత్రం ఆ 3 నెలల్లోనే మంచి పుల్ అయిపోయిందండి. పుల్ అయిపోవటం ఏంటంటే ఎంత జనం వచ్చారో జడిచిపోరండి. ఎక్కడ వాళ్ళు చూసే జడిచిపోరండి వచ్చిన వాళ్ళు. అలా వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా బాగానే చేశారండి. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు పరిస్థితి మాకు ఏమీ చేయట్లేదు. ఇంత నీరు వచ్చిందంటే కనీసం 20 పిల్లలతోటి ఎలా ఉన్నారా అని వచ్చి ఒక్కడ పరిశోధనగా మాట్లాడట్లేదు. అధికారులు ఎవరు మీ దగ్గర రాలేదు ఇప్పుడు దాకా? రావట్లేదు. ఆ అధికారులు వస్తేనే నేను మాట్లాడతారని బట్టలు కట్టేసుకోలేదండి, యథార్థంగా చెప్తున్నాను. అధికారులు వస్తే మాట్లాడతామని చెప్పి ఇక్కడ వరద నీటిలో వెయిట్ చేస్తున్నారు మీరు? అదండి, అధికారులు వస్తే మాట్లాడుతూ ఉండే, కనీసం ఇప్పుడు కుక్కున్నాడు రాలేదండి. మీకు మరి భోజన సదుపాయాలు ఏమీ ఏర్పాటు చేయట్లేదా? లేదు, ఒక్క రోజు కూడా. మా ఏ చంటి పిల్లలకి పెట్టారో తెల్లగానండి, అదేనా నిన్న మొన్న పెట్టారంట. అసలు మొత్తం మీద మా వాళ్ళ దగ్గర ఈ అధికారులు వచ్చినప్పుడే వద్దరని నేను చూస్తున్నానండి. మా వాళ్ళు కూడా ఒరే బాబు ఇలాగ అధికారులు వచ్చారు, ఒకరిద్దరు మన గురించి వచ్చారని వచ్చి వాళ్ళ మర్యాద చూసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరండి.
చూడొచ్చు ఇక్కడ స్థానికులు అయితే కనుక ఒక తీవ్ర కొంచెం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే మా దగ్గరికి ఎవరు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా చంటి పిల్లలకి వారికి కొంచెం పాలు సప్లై చేసి ఉంటారు తప్ప పెద్దవారికి అయితే భోజన సప్లై అయితే ఏమీ చేయట్లేదు. బయటికి వెళ్ళేందుకు వీలు లేదు కాబట్టి మరి భోజనం ఇదంతా కూడా సదుపాయాన్ని గవర్నమెంట్ కల్పించాలంటూ కూడా వీరు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇదంతా కూడా ఒక రివిటింగ్ వాల్ అనేది కడితే కనుక ఇక్కడ నుంచి ప్రవాహం అనేది ఊర్లోకి రాకుండా ఉంటుంది, ఈ లంక గ్రామాల్లోకి ప్రవేశించకుండా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి గురజాపు లంకలో. ఇక మరో లంక గ్రామం కూనలంక కూడా వరదలో చిక్కుకుంది. తాగేందుకు మంచినీరు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని రోడ్లపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రజలు బోట్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ఆహారం పంపిణీ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కోనలంక గ్రామం వద్ద అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా జీవనం అంతా కూడా పడవల మీద సాగించే పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఎగువను కురుస్తున్న వర్షాలకైతే భారీగా అయితే వరద నీరు వచ్చి ధవళేశ్వరం వద్ద చేరుకుంటుంది. ధవళేశ్వరం వద్ద ఇప్పుడే రెండో ప్రమాద హెచ్చరిక కూడా ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 15 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువ విడుదల చేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అయితే లంక గ్రామాలన్నీ కూడా పూర్తిగా నీటమట్టం అవుతున్నాయి. ఏదైతే కోనసీమ జిల్లా కలెక్టర్ ఇప్పటికే 17 బోట్లను అయితే లోతట్టు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా. ఏదైతే ఈ రహదారులన్నీ కూడా ఇళ్ల మధ్య నుంచి కూడా డైరెక్ట్గా పడవలు వెళ్ళేంత లోతు అయితే క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు మనం క్లియర్గా మొత్తం ఇళ్ళన్నీ కూడా దిగ్బంధనంలోనే కనిపిస్తున్నాయి. జల దిగ్బంధనంలోనే ఇళ్ళన్నీ కూడా కనిపిస్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఏదైతే చూసుకుంటూ ముమ్మిడివరం నియోజకవర్గంలోనే అనేక లంక గ్రామాలన్నీ కూడా నీటమయమయ్యాయి. చూసుకున్నట్లయితే పూర్తిగా ఈ చెరువుల్ని కాలువలను తెరిపించే విధంగా కూడా ఇల్లు అన్నీ కూడా గోదావరి మధ్యలో ఉన్నాయా అన్నట్లుగా కూడా పూర్తిగా నీరైతే ఇక్కడ పూర్తిగా చేరుకుందని చెప్పుకోవాలి. పడవలో అయితే జీవనం సాగిస్తున్నారు. జనసంద్రం అంతా కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా పడవల మధ్య వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే గవర్నమెంట్ ఏదైతే వాటర్ని కూడా పడవల ద్వారానే అందిస్తుంది. నిత్యావసరాలు కావచ్చు, వాటర్ కావచ్చు, లేదా భోజన ప్యాకెట్లన్నీ కూడా పడవల మీద అందిస్తున్న పరిస్థితి అయితే ముమ్మిడివరం నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు క్లియర్గా. చూడొచ్చు ఇదంతా కూడా ఇల్లు అయితే కొద్ది హైట్లో ఉన్నాయి కానీ పూర్తిగా రహదారి అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. ఏదైతే పడవలు తప్ప మామూలుగా అయితే వెళ్ళే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. చూడొచ్చు నడుం లోతు దాటి అయితే నీరైతే ప్రవహిస్తుంది. ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో ఇల్లంతా కొంతమేర హైట్లో కట్టుకోవడంతో అయితే ఇప్పటికీ ఇళ్ళకైతే ప్రమాదం లేదు కానీ పూర్తిగా అయితే నీరంతా కూడా వచ్చేసి ఇదంతా కూడా నడవడానికి కూడా ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎవరిని కూడా బయటికి వెళ్ళొద్దంటూ కూడా అధికారులు ఇప్పటికీ హెచ్చరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ వెళ్తే కనుక అధికారులు అనుమతి తీసుకుని ఏదైతే పడవలు ఏర్పాటు చేశారో ఆ పడవల ద్వారా అయితే జీవనం సాగించాలంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితులు ముమ్మిడివరంలో కనిపిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో ఇళ్లు, పంట పొలాలు పూర్తిగా నీట మురుగుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టడం లేదని గురజాపులంక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటిలో నిత్యావసరాలన్నీ తడిచిపోయాయని వాపోతున్నారు. ప్రభుత్వం తమకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గురజాపులంకనైతే గ్రామం మొత్తాన్ని కూడా గోదావరి ముంతెచ్చిందని చెప్పాలి. ఏదైతే అటుపక్కగా ప్రవహించేస్తున్న గోదావరి అంతా కూడా ఇటుపక్కగా రహదారి చాలా మధ్య నుంచి ప్రవహిస్తుంది. ఇదంతా చూస్తే ఇదంతా గోదావరి అని అనుకుంటారు ఎవరైనా సరే. ఇదంతా గోదావరి కాదు, 10 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. ఏదైతే 15 లక్షల క్యూసెక్ల నీటిని అయితే ధవళేశ్వరం నుంచి అధికారులు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా ఏదైతే గురజాపులంక గ్రామం అంతా కూడా నీటిమయమైంది, జల దిగ్బంధం అయిందని చెప్పుకోవాలి. ఎటుపక్క చూసినా నీరే ఉంది. అటుపక్కన గోదావరి, ఇటు పక్కన చూసుకుంటే గోదావరిని తలపించేంత నీరు ఇక్కడ కనిపిస్తోంది. ఇక్కడ పడవల మీద తప్ప మామూలుగా అయితే నడిచి వెళ్ళే అంత ప్రయారిటీ కూడా లేదు. ఎందుకంటే ఇదంతా కూడా పూర్తిగా నీటి మట్టం అయిపోయింది. నీరంతా కూడా వచ్చి భారీగా ప్రవహిస్తుంది. గోదావరి నీరంతా కూడా భారీగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనే ఇట్లా చూసుకున్నట్లయితే మనకి గురజాపులంక అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధం అయిందని చెప్పుకోవాలి. ఏదైనా కూడా పడవల మీద తప్ప నిత్యావసరాలు కావాలన్నా ఏం కావాలన్నా కూడా పడవల మీద వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు గోదావరి వాటర్ అంతా కూడా ఇటుగా డైవర్ట్ అయిపోతుంది. అటు నుంచి ప్రవహించాల్సిన గోదావరి అంతా కూడా ఇటుపక్కగా ప్రవహిస్తుంది. ఏదైతే లంక చేలలో కావచ్చు, లేదా కొబ్బరి తోటలో కావచ్చు. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే ఇదంతా కూడా రహదారి. ఏదైతే నేను నిలబడ్డానో ఇదంతా కూడా రహదారి. ఏదైతే సిమెంట్ రహదారి కూడా పూర్తిగా కనిపించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఎటు పక్కకి ఎటు వెళ్ళాలనేది కూడా తెలియదు. అంత దారుణంగా అయితే ఇక్కడ వరద నీరు అనేది ప్రవహిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఇదంతా కూడా సుమారుగా 6 నుంచి 10 అడుగుల లోతులో మొత్తం అంతా కూడా గోదావరి అంతా కూడా ఇక్కడ ఫ్లోట్ అవుతున్నగా అది కనిపిస్తుంది. చూడొచ్చు ఎంత ఫోర్స్గా వెళ్తుందో. పూర్తిగా అయితే ఉగ్ర రూపం దాల్చింది గోదావరి అని అయితే చెప్పుకోవాలి. ఇదంతా కూడా ఏదైతే గురజాపులంక ఏదైతే ఉందో చూసుకోవచ్చు. పూర్తిగా అయితే జల దిగ్బంధనమైన పరిస్థితి కనిపిస్తున్నాయి. అధికారులు
అధికారులు అయితే ఇప్పటివరకు ఎవరు ఏం కావాలని అడిగిన అధికారులు కూడా లేరు అని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికైతే ఎటువంటి సాయం అందట్లేదని చెప్తున్నారు. ఆఖరికి పశుగ్రాసం కావాలన్నా కూడా మేము ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు గురజాపలంకలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, గురజాపలంక, ముమ్మిడివరం.